ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12-14 వచనాలు చదువుతున్నాను. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడండి. ఆమెన్. 12th వర్స్లో ఏం చెప్పారో విన్నారు కదా. పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ కనిపెట్టమని చెప్పారు. 13వ వచనంలో ఏం చెప్పారంటే, అయినా మనం పాత వాటిని వదిలేయాలి. ఎందుకంటే మనకి కొత్త ఆకాశం కొత్త భూమి వస్తున్నప్పుడు పాత వాటితో మనకేం పని, ఈ లోకంలో ఉన్న వాటితో మనకేం పని. మనలోనికి త్వరగా ఏదైనా పాపం కోపం ద్వారా ఎక్కువగా ప్రవేశిస్తుంది కాబట్టి శాంతము కలిగి ఉండమన్నారు.